అందరికీ నమస్కారం. ఇప్పుడు లక్ష్మీ సౌమ్య మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని పాప తీసుకున్నారు. సో తన ఎక్స్పీరియన్స్ తను చెప్తాను. అందరికీ నమస్కారం. నాకు డెలివరీ ఒక 14 days అవుతుంది. ఫర్టిలిటీ కన్సెప్షన్తోనే మాకు కన్సీవ్ అయ్యాము ఇక్కడ. సో మా జర్నీ చెప్పాలంటే ఒక 1 year పట్టింది కన్సీవ్ అవ్వడానికి. ఇంకా ముందే అయి ఉండొచ్చు. సో ఫస్ట్ మేడం వీడియోస్ చూసామంటే అన్ని టెస్టులు చేస్తారు, అన్నీ బాగుంటే 6 months మీరు వదిలేయండి, ఫ్రీగా ఉండండి, కన్సీవ్ అయిపోతారని చెప్తారు కదా. మా కేసులో రివర్స్ అనమాట. మేము వచ్చాము, ఫస్ట్ తిని ఒక్కటే వచ్చారనమాట, మా హస్బెండ్ ఒక్కటే వచ్చారు. భాస్కర్ సార్ మాట్లాడారు, నెక్స్ట్ వైఫ్ని తీసుకురండి అని చెప్పారు. వచ్చినప్పుడు నేను ట్రస్ట్ పెట్టలేదన్నమాట, యాక్సెప్ట్ చేయలేదు. సో తర్వాత ఇంకా మేము ఒక 6 months వదిలేద్దాము, ఏ హాస్పిటల్కి వెళ్ళొద్దు, ఏం ఆలోచించద్దు, మనము టైం స్పెండ్ చేద్దాము, ట్రిప్ వెళ్ళడం వదిలేయడం, ముందు ఆలోచించకపోవడం, స్ట్రెస్ తీసుకోకపోవడం, అలా 6 months వదిలేసాము. వెన్ వీఆర్ రెడీ మెంటల్లీ టు యాక్సెప్ట్, మేడం ఏం చెప్పినా సార్ ఏం చెప్పినా తీసుకుందాము, మెంటల్లీ యాక్సెప్ట్ చేద్దాము అని అనుకున్నప్పుడే మళ్ళీ వచ్చామన్నమాట. 6 months పట్టింది మాకు తిరిగి రావడానికి. అదే అనుకుంటాం, మేబీ ఫస్ట్ నుంచే తీసుకొని ఉంటే ఇంకా ముందే కన్సీవ్ అయ్యే వాళ్ళమేమో అని. 6 months తర్వాత మళ్ళీ వచ్చాము, దిస్ టైమ్ విత్ ట్రస్ట్. వాళ్ళు ఏం చెప్పినా యాక్సెప్ట్ చేద్దాము, మన మంచిగా చెప్తున్నారు, ఉన్నదే చెప్తున్నారు, బట్ మనం యాక్సెప్ట్ చేయాలి, మనం ఫ్రాంక్గా ఉండాలి, మన ప్రాబ్లం మనం చెప్పడం కానీ అని చెప్పేసి. ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు ఫస్ట్ అంటే ఇప్పుడు బేబీ కావాలి అనేది కోరిక, ఎందుకు రావట్లేదు అనేది నేను అనేసుకున్నాను కొన్ని రీజన్స్. ఇక్కడ అది అసలు పాయింట్సే కాదు. నేను స్ట్రెస్ అనేది ఒక కాన్సెప్ట్ అనే అనుకోలేదు, స్ట్రెస్ అనేది ఒక కాన్సెప్ట్ అనే అనుకోలేదు, కానీ దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్. ముందు స్ట్రెస్ ఉంటే హ్యాపీగా ఉండలేం కదా. లైక్ ఇప్పుడు ఎగ్జామ్లోనే స్ట్రెస్ ఉంటే ఆన్సర్స్ గుర్తురావు, అలాంటప్పుడు బ్రెయినే పనిచేయదు. ఇప్పుడు బాడీలో ఎన్ని పార్ట్స్ పనిచేయాలి కన్సీవ్ అవ్వాలంటే, మరి స్ట్రెస్ ఉన్నప్పుడు ఎలా వర్క్ అవుతుంది? కానీ స్ట్రెస్ ఉంది ఒక రీజన్ అనేది నేను తీసుకోలేదు. లేదు నేను బాగున్నాను, నేను స్ట్రెస్ తీసుకోవట్లేదు అన్నట్టే ఉన్నాను అనమాట. సో ఇంకా రెడీ అట్లా అనుకున్నావా, లేదా స్ట్రెస్ తీసుకుంటే ఏమి ఎందుకు తీసుకోకూడదు, మనకు రాకపోతే మనం బాధపడాలి కదా. అంటే 24/7 ఏం స్ట్రెస్ తీసుకోవట్లేదు కదా. అవును, ఎప్పుడో ఒకసారి కదా. అది ఎందుకు అది ఎట్లా పని చేయకుండా చేసేస్తుంది అట్లా. ఇంకో వీడియో కూడా ఉంది మేడంది. ఏదైనా మనం ఇప్పుడు కన్సీవింగ్కి ట్రై చేస్తున్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఎవరైనా ఫంక్షన్కి వెళ్తాము, ముందు ఎలా ఉన్నారు, ఏం లేదు, ఎన్నేళ్ళు అయింది పెళ్ళి, పాప బాబా, ఫస్ట్ క్వశ్చన్ అనమాట. ఏదైనా ఫంక్షన్కి రెడీ అవుతున్నాం అంటే ముందు వణుకు అనమాట ఆడవాళ్ళకి, అంతే కదా. సో ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఏదైనా చిన్న బేబీని చూసినప్పుడు, క్యూట్గా ఉన్నప్పుడు, పెళ్ళికి ముందు ఆ బేబీ అని చెప్పి ఆడిస్తాము, కానీ మనని క్వశ్చన్లు అడిగేటప్పుడు మనకెప్పుడు బేబీ వస్తుంది అని ముందు ఆ నెగిటివ్ ఇది వచ్చేస్తుంది. మేడం ఒక వీడియోలో ఇలాగే వీడియోస్ చూడమని చెప్తారు కదా, ఒకసారి వీడియో చూసినప్పుడు చెప్పారనమాట మేడం, అట్లాంటి బేబీని చూసినప్పుడు ఇంతకన్నా మంచి బేబీ నాకు వస్తుంది అనే థాట్ రావాలి, అంటే నెగిటివ్ ఫీలింగ్ అక్కడ పాజిటివ్ ఫీలింగ్. సో అలా చిన్న చిన్న చేంజెస్ ముందు ఆ డే మొత్తంలో నెగిటివ్ ఫీలింగ్స్ రాకుండా, స్ట్రెస్ రాకుండా, అలా చేంజెస్ వచ్చినప్పుడే వర్కౌట్ అయ్యింది అవుతుంది ఎవరికైనా. అంటే ఎమోషనలీ చేంజెస్ ఉండాలి, ఫిజికల్లీ చేంజెస్ ఉండాలి, లైక్ ఎక్సర్సైజెస్ చేయడం. ఇక్కడ యాక్టివిటీస్ చెప్పారనమాట. నన్ను అడిగితే 90% ఆఫ్ కన్సీవింగ్కి రీజన్ యాక్టివిటీస్ అనే చెప్తాను. ఎందుకంటే ఫాలిక్యులర్ స్టడీ చేసినప్పుడు కూడా, సెకండ్ స్టడీకి వచ్చినప్పుడు ఏం చేసావు, చాలా బాగా ఉంది స్కాన్ అని చెప్పారు. ఏంటంటే బయటకు వెళ్ళమని చెప్తారు కదా, మాల్కి వెళ్ళాము, ఎక్కువసేపు నడిచాను అనమాట. సో ఆ బ్లడ్ ఫ్లో కానీ అవన్నీ బాగున్నాయి, సో రిజల్ట్స్ బాగున్నాయి. సో వీళ్ళు బయట తిరగమని చెప్పడానికి కూడా రీజన్స్ మనకు తెలియదు అనమాట, రిజల్ట్స్ చూసేదాకా తెలియదు. బయట తిరిగితే ఏమొస్తుంది, ఇంట్లో తిరుగుతున్నాం కదా, ఇంట్లో పనులు చేస్తున్నాం కదా అనుకుంటాము, కానీ వీళ్ళు చెప్పిన వాటికి వెనకాల రీజన్స్ ఉంటాయని రిజల్ట్స్ చూసాకే అర్థమవుతుంది. సో ఫిజికల్లీ, ఎమోషనల్లీ అన్నీ మారినప్పుడే మనకు హ్యాపీ రిజల్ట్స్ వస్తాయి.
ఇంకా ఎమోషన్ మెంటల్గా ఏమేమి డౌట్స్ ఉండింది నేను కన్సీవ్ అయిన ఫస్ట్ వీక్ వాష్రూమ్లో రబ్బర్ బ్యాండ్ పడిపోయింది అనమాట. కానీ ఆ నిద్ర మత్తులో నేను ఏదో అయిపోయింది అనుకొని మా వారిని లేపేసి ఏడ్చేసి నెగిటివ్ థాట్స్ అంతే. కన్సీవ్ అవ్వకముందు నెగిటివ్ థాట్, కన్సీవ్ అయ్యాక ఏమైనా పాజిటివ్ ఉన్నా అప్పుడు ఇంకో రకమైన నెగిటివ్ థాట్స్ అనమాట. సో మేడంకి వచ్చి చెప్పాను, మేడం భయం వేస్తుంది వాష్రూమ్ యూజ్ చేయాలంటేనే, జస్ట్ రబ్బర్ బ్యాండ్ పడితేనే నేను ఏదో అయిపోయింది అనుకున్నాను, ఇప్పుడు వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. అంటే రబ్బర్ బ్యాండ్ పడితే ఇది కొంచెం రెడ్గా అనిపిస్తుంది, అందువల్ల అదేంటో అర్థం కాలేదు నిద్ర మత్తులో. సో మేడం చెప్పారు, కూర్చోబెట్టుకో, రబ్బర్ బ్యాండ్ని ముందు పెట్టుకొని రబ్బర్ బ్యాండ్తో మాట్లాడు, భయపడకు అని చెప్పేసి. సో సిల్లీగా అనిపించవచ్చు, కానీ ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనకు ఆ భయం అంటే కొంచెం నెగిటివ్ థాట్ ఉన్నా అది ఎంతైనా అనమాట. అంటే యూ కెన్ ఇమాజిన్ యువర్ ఫియర్, ఇమాజినేషన్తోనే వెళ్ళిపోతూ ఉంటుంది భయము. సో మేడం కూర్చోబెట్టుకొని మాట్లాడు, నేను చూసి భయపడట్లేదు, నేను మత్తులో ఏదో అనుకున్నాను, నేను భయపడట్లేదు ఇప్పుడు అని చెప్పి రబ్బర్ బ్యాండ్తో మాట్లాడు అన్నారు. ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చున్నాను. సో ఫియర్ ఉంటుంది, అది ఎక్స్ప్రెస్ చేస్తేనే సొల్యూషన్ దొరుకుతుంది. అది చిన్నది పెద్దది అనుకోకూడదు మనం, ఎందుకంటే ఆ చిన్నదే 10 సార్లు గుర్తొచ్చినా పెద్దది అయిపోతుంది. సో ఏదైనా ఫియర్ ఉంటే వీళ్ళకి ఎక్స్ప్రెస్ చేయండి. చాలా 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 డిఫరెంట్ ఇన్పుట్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారు ఇక్కడ. అందరూ వాళ్ళ ఎక్స్పీరియన్స్తో మాట్లాడతారు కాబట్టి మనకు చాలా హెల్ప్ అవుతాయి ఇన్పుట్స్. కానీ మనం మాట్లాడినప్పుడే, మన ప్రాబ్లం బయటకు చెప్పినప్పుడే అది క్లియర్ అవుతుంది. నాకే చెప్పేటప్పుడు అదే రబ్బర్ బ్యాండ్ గురించి మేడంకి ఎలా చెప్పాలి అనుకున్నాను, కానీ చెప్పాలి, అప్పుడే క్లియర్ అవుతుంది. లేకపోతే ఆ ఫియర్ కంటిన్యూస్గా ఉంటుంది కదా, అది మంచిది కాదు. ఎందుకంటే మేడం వీడియోస్లో కూడా ఒకటి వింటాము, మనం కాన్స్టెంట్గా రోజు ఏదైతే ఫియర్ పెట్టుకుంటామో బేబీకి కూడా అదే వస్తుంది అని చెప్పేసి. సో ఫియర్ 1-2 డేస్ ఓకే, కానీ రోజు ఒకటే భయపడుతున్నామంటే అది బేబీకి కూడా వెళ్తుంది. కాబట్టి మనము ఆ ఫియర్ కంటిన్యూ చేసుకోకూడదు. వీ హ్యావ్ టు బ్రేక్ ద చైన్ అనమాట. అది వాళ్ళు ఇచ్చే సొల్యూషన్తోనే క్లియర్ అయ్యింది నాకైతే. ఇంకా ప్రెగ్నెన్సీ ఎట్లా వచ్చింది, ఏమేమి టెస్ట్లు చేయించుకున్నారు? ట్యూబ్ టెస్ట్ చేయించుకున్నాను, ఫాలిక్యులర్ స్టడీ కూడా. ఇది కూడా ట్యూబ్ టెస్ట్, ఒక సిరీస్ ఆఫ్ టెస్ట్లు ఉన్నాయి. నేను ఎంత భయస్తురాలంటే ట్యూబ్ టెస్ట్ వద్దు, ముందు ఫాలిక్యులర్ చేయండి, తర్వాత ట్యూబ్ టెస్ట్ చేయండి అన్నారు. ఇక్కడ కూడా నేను స్టెప్ అన్ని భయాలే ఉన్నాయి. కానీ మంచి విషయం ఏంటంటే వీళ్ళు ఫోర్స్ చేయరు. సరే అమ్మా అంటే చెప్తారు, ఒక మాట చెప్తారు, ముందు ట్యూబ్ టెస్ట్ చేస్తే క్లియర్ అయిపోతే ఫాలిక్యులర్ స్టడీ చేసినప్పుడు మీకు కరెక్ట్గా మేము డేట్స్ చెప్పగలుగుతాము అని. కానీ నా భయం వల్ల ముందు ఫాలిక్యులర్ స్టడీ చేయించుకున్నాను, దాని తర్వాత ట్యూబ్ టెస్ట్ చేయించుకున్నాను. బట్ ఎనీహౌ ఇట్ వర్క్డ్ అవుట్. కానీ ఆ భయం అనేది వదిలేసి ఉంటే బాగుండేది. లైక్ ఇంకా రిజల్ట్స్ నేను చెప్తున్నాను కదా, నా భయం వల్లే, నేను యాక్సెప్ట్ పోవడం వల్లే ఆ 6 months డిలే కానీ, టెస్ట్లు ఆర్డర్ రివర్స్ అయిపోవడం కానీ, ఆ యాక్సెప్ట్ చేస్తే మనకు రిజల్ట్స్ ఇంకా బాగుంటాయి. ట్యూబ్ టెస్ట్ ఎట్లా అనిపించింది చేసుకునేటప్పుడు? నేను చాలా సెన్సిటివ్ మేడం, మీకు తెలుసు. నేను ట్యూబ్ టెస్ట్ చేసినంతసేపు సాంగ్ పాడుతూనే ఉన్నాను. నువ్వు టెన్షన్ పడ్డావమ్మా, అంత బాగా పాటలు పాడినా కూడా అన్నారనమాట. సో కానీ ఒకటి, ఇప్పుడు మనం బేబీ కోసం వచ్చినప్పుడు మనకు ధైర్యం చెప్పుకోవాలి. ప్లస్ మేడం వాళ్ళు కూడా అందరూ అదే చెప్తారు. సో ఒకవేళ మనకు ముందు భయం ఉంటే బయటకు చెప్పేస్తే వాళ్ళు ధైర్యం చెప్పేస్తారు. నేను అదే చెప్తున్నాను కదా, ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్, బయటకు చెప్తే సొల్యూషన్ వాళ్ళు ఇచ్చేస్తారు. కానీ చెప్పడం మన బాధ్యత. ట్యూబ్ టెస్ట్ పెయిన్ఫుల్ కాదు, చేసుకోవాలి. తర్వాత ఎట్లా ప్రెగ్నెన్సీ వచ్చింది? తర్వాత మేడం బుక్ కూడా కంప్లీట్గా చదివాను అనమాట. చాలా పాజిటివ్ థాట్స్ వస్తాయి జనరల్గా. అంటే మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. అంటే ఒక పాయింట్ ఉంటుంది, ఇప్పుడు మన కళ్ళ ముందు ఎంతమంది జనాలు ఉన్నారు, లేకపోతే ఈ ప్రపంచంలో ఎంతమంది జనాలు ఉన్నారు, అంతమందికి డెలివరీలు అయ్యాయి కదా, అన్ని కన్సెప్షన్స్ అయ్యాయి కదా. సో ఆ పాజిటివ్ థాట్స్ అవన్నీ బుక్లో మొత్తం చదివినప్పుడు టేక్ అవేస్ కొన్ని మంచిగా అనిపించాయి నాకు. బుక్ చదివిన తర్వాత ఒక 1 monthకి ఒక మంచి రిజల్ట్ వచ్చింది స్కాన్స్లో. తర్వాత ఒక 2 monthsకి కన్సీవ్ అయ్యాను. దాని తర్వాత కూడా చెప్పాను కదా, భయాలు ఉన్నాయి, కానీ ప్రతి స్టేజ్లో మేడంకి చెప్తూ ఉంటే క్లియర్ చేస్తూ ఉన్నారు. ఇంకా నేను చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే, నేను ప్రెగ్నెన్సీ మొత్తం కింద కూర్చోలేదు.
ఎక్సర్సైజెస్ చేయలేదు. వీళ్ళ యాక్టివిటీస్ వచ్చినప్పుడే కన్సెప్షన్కి యాక్టివిటీస్ ఎలా ఉంటాయో ప్రెగ్నెన్సీ తర్వాత కూడా యాక్టివిటీస్ అలాగే ఉంటాయి. ఆ యాక్టివిటీస్లో నేను కింద కూర్చోమంటే కూర్చోలేదు. నేను చెప్పినట్టు వీళ్ళు ఏది ఫోర్స్ చేయరు. మనం చేస్తామంటే చేపిస్తారు, లేకపోతే లేదు. బికాజ్ వద్దు అన్న కూడా చేపిస్తే మనం స్ట్రెస్ తీసుకుంటాం కదా. సో అది ఒక మంచి విషయము. కానీ అది మనకు మంచిదా అంటే టైం విల్ డిసైడ్. సో కింద కూర్చోలేదు నేను. 9th వచ్చాక మాత్రమే కింద కూర్చోవడం కానీ ఎక్సర్సైజ్ కానీ చేశాను. కానీ ముందు నుంచే చేసుంటే బాగుండేది అని ఆఫ్టర్ డెలివరీ అనిపిస్తుంది. నాలాగే ఎవరు చేయొద్దండి అని ఇప్పుడు చెప్తున్నాను. కానీ మేడం చేయొద్దంటే చేయొద్దండి. మేడం చేయొచ్చు, మీకు బాగుంది అంటే చేయమనే చెప్తాను ముందు నుండే. ముందు భయాలు వదిలేయాలి. సో ప్రెగ్నెన్సీ వచ్చేదానికి యాక్టివిటీ ఎట్లా హెల్ప్ అయింది మీకు? యాక్టివిటీస్ అంటే ఒక్కటైతే 8 వాకింగ్ బాగా హెల్ప్ అయింది మేడం. అంటే స్కాన్స్లోనే వాళ్ళే చెప్పేస్తున్నారు లైక్ డిఫరెన్స్ ఉంది అని చెప్పేసి. ప్లస్ మనము ఏం చేస్తాము, యాక్టివిటీస్ చేసినంతసేపు ఒక సాంగ్ మ్యూజిక్ పెట్టుకొని చెప్పిన ఎక్సర్సైజెస్ కానీ డ్యాన్స్ కానీ చేస్తాం కదా. సో వీఆర్ డెడికేటింగ్ సమ్ టైం. మనకి ఏం కావాలో దానికోసం మనం కొంచెం టైం స్పెండ్ చేస్తున్నాం కాబట్టి ఒక పాజిటివ్ ఫీల్ వస్తుంది. దానికి ముందు ఏం చేస్తాం, మామూలుగా ఆలోచించడం తప్ప ఏం చేయం కదా. బేబీ కావాలి ఎప్పుడు వస్తుంది లేదా ఏదైనా బేబీని చూస్తే బ్యాడ్ ఫీల్ అవ్వడం ఇవే ఉండేవి. ఈ యాక్టివిటీస్ తర్వాత ఎలా ఉంటుంది, మన డేలో వీఆర్ స్పెండింగ్ టైం, ఒక టైం కేటాయిస్తున్నాం బేబీ కోసం. సో ఒక నమ్మకం, ఒక బుక్ చదువుతాము, ఒక పాజిటివ్ థాట్. యాక్టివిటీస్ ఎలా హెల్ప్ అయ్యాయంటే ఫిజికల్గా డిఫరెన్స్ తెలుస్తుంది మేడం. యాక్టివ్గా ఉండడం కానీ, ప్లస్ ఏదో చేస్తున్నాను, నా వంతు నేను చేస్తున్నాను, నా బేబీ కోసం చేస్తున్నాను అనే నేను ఒక హ్యాపీ సాటిస్ఫాక్షన్ కూడా వచ్చేది. 1 month చేశాను మేడం. 1 monthకి రిజల్ట్ వచ్చింది. మీరిద్దరు కలిసి కపుల్ వాకింగ్ చేసేవాళ్ళం. తిను కూడా రోజు సైక్లింగ్ చేశాడు. రోజు 1 hour పైన సైక్లింగ్ చేశారు అనమాట. నేను యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు తిను కూడా ఎక్సర్సైజ్ చేశారు. బయట ఫుడ్ మానేసాము, అసలేం తినలేదు. బయట ఫుడ్, ఆయిల్ ఫుడ్ కానీ బయట ఫుడ్ కానీ అస్సలేం తినలేదు. ప్రెగ్నెన్సీలో ఉన్న తిన్నానేమో కానీ కన్సెప్షన్లో అయితే అస్సలు తినలేదు. టీలు కాఫీలు కూడా మానేశారు తిను. ఓకే. ఎట్లాంటి సపోర్ట్ ఆయన దగ్గర నుంచి మీకు? ఫస్ట్ నుంచి ఈయనకు భయం లేదు మేడం. నా భయాలను సాల్వ్ చేయడానికే ఈయనకు టైం సరిపోయేది. ప్రతి చిన్నదానికి క్వశ్చనింగ్ ఎక్కువ, తర్వాత భయము అంతే ఎక్కువ. ఓకే. ప్రతి దానికి ఆ లాజిక్, ప్రతిదీ లాజిక్ తో సమాధానం చెప్పాల్సిందే. దానికోసమే ఎక్కువ టైం కేటాయించాలి. ఓకే. ఈవెన్ స్టార్టింగ్ మేము హాస్పిటల్కి వచ్చినప్పుడు కూడా నేను వచ్చేసాను. టెస్ట్లు అన్ని అట్లీస్ట్ తర్వాత తనని తీసుకొని వచ్చాను. తీసుకొని వచ్చాక ఇద్దరికి కలిపి టెస్ట్. ఫస్ట్ తనకి భాస్కర్ సార్ చెప్పారు మోటివేషన్. భాస్కర్ సార్ చెప్పారనమాట మోటివేషన్. అది తీసుకోవడానికి కూడా కష్టం. అసలు నాలో తప్పలేదు కదా, నాలో ఏం లేదు కదా, అసలు ఉండేది నార్మల్. ఆఫీస్ వర్క్ చేస్తున్నా అది కూడా ఆడుతూ పాడుతూ చేస్తుంది. ఆఫీస్ లో అసలు తనకి ఇబ్బంది లేదు. ఈవెన్ 1 day వర్క్ అయినా ½ hour టైం బట్టి మేనేజ్ చేసేసుకొని చేసేస్తుంది. అలాంటప్పుడు ఇక్కడ ఇది ఎందుకు నాకు స్ట్రెస్ లేదు అంటూనే ఉన్నాను. సో యాక్సెప్ట్ చేయడానికి కొంచెం టైం పట్టింది. సో మేము దానికోసమే ఒక 6 months బ్రేక్ తీసుకున్నారు. అలా బ్రేక్ తీసుకున్న తర్వాత ఇంకా బయటికి వెళ్ళిన తర్వాత అట్లా ఇప్పుడు రియల్ బేబీ కావాలి అనుకున్న తర్వాత ఇక్కడికి వచ్చాం. ఫస్ట్ ఏంటంటే అందరు అడుగుతున్నారు, మనం రావాలి, మనకి కావాలి, మనకి ఎందుకు రాలేదు అనేది ఒకటి. సెకండ్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత యాక్చువల్గా నేను చెప్పాలంటే ఫ్రెండ్స్ తో కూడా చాలా తక్కువ మాట్లాడతాను. తక్కువ మంది, లిమిటెడ్ ఫ్రెండ్స్ అంతే. ఇక్కడ చెప్పేసా ఓపెన్ గా, చాలా వరకు పర్సనల్ గా తీసుకెళ్ళినప్పుడు చాలా విషయాలు చెప్పేస్తాం మనకే తెలియకుండా. మా ఇద్దరి మధ్య ఉండే గ్యాప్ కూడా అక్కడే ఫిల్ అయింది చెప్పాలంటే. ఎవ్రీ అంతే కదా, కొంచెం కపుల్ డెఫినెట్లీ కొంచెం అడ్జస్ట్మెంట్ ఉంటుంది. మనం ఎంత అండర్స్టాండింగ్ ఉన్నా అది ఒక్కోసారి ఎక్కడో ఒక దగ్గర తెలియకుండానే బ్రేక్ అవుతుంది. తను చెప్పేది మనకు అర్థం కాదు, మనం చెప్పేది అది వాళ్ళకి అర్థం కాదు. అవును కదా.
వీఆర్ న్యూ ఫ్యామిలీ, అంతే. ఇంకోటి వేరే వేరే బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాము. సో నాది కంప్లీట్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ అనుకోండి, తను కంప్లీట్ సిటీ బ్యాక్గ్రౌండ్. ఓకే ఓకే. సో తన థాట్స్ కానీ తన అదంతా నాకంటే ఎక్కువ హై అనే చెప్పుకోవచ్చు కొన్నిసార్లు. ఓకే ఓకే. కొన్ని ఎమోషన్స్ విషయంలోకి వస్తే నేను కొంచెం బెటర్ స్ట్రాంగ్ ఉంటా. ఓకే ఓకే. తర్వాత కొంచెం నిదానంగా చెప్పుకోవడం అది ఇక్కడ ఒక్కొక్కరితో కన్సల్ట్ అవుతాం కదా. సో ఆ టైంలో మాత్రం చాలా హెల్ప్ అయింది. ఓకే. ఇంకా యాక్టివిటీస్కి వస్తే మాత్రం సైక్లింగ్ చేసేవాడిని, కొన్ని ఎక్సర్సైజెస్ చేసేవాళ్ళం ఇద్దరం కలిసి ఎర్లీ మార్నింగ్. తర్వాత నేను ఇంకా నా పాటికి నేను సైక్లింగ్కి వెళ్ళిపోతా ప్రశాంతంగా ఒక 1 hour. ఎట్లా నెల్లూరు బ్యారేజ్ మీదకి వెళ్ళిపోయానంటే 1 hour సైక్లింగ్ ఆటోమేటిక్గా చేసేస్తా. సో ప్రశాంతంగా చేసుకొని రిటర్న్ అయ్యి ఇంటికి వచ్చేదానికి అసలు ఎటువంటి టెన్షన్స్ ఉన్నా అవన్నీ ఆఫీస్ వరకే పెట్టేసేవాడిని. ఓకే ఓకే. ఈ టైంలో అప్పుడు చాలా వరకు బెటర్మెంట్ వచ్చింది. ఓకే ఓకే. అంటే ఎక్సర్సైజెస్ యాక్టివిటీస్ చేసినా తను చెప్పినట్టు ఎంజాయ్ చేస్తూ చేసేవాళ్ళం. అంటే ఓకే కన్సీవింగ్ ఇది చేస్తే వస్తుంది, ఆ చేస్తే వస్తుంది అలా కాకుండా ఎంజాయ్ చేస్తూ చేసేవాడు. ఇప్పుడు చేసి వచ్చాక ఎనర్జీ వచ్చేది. ప్లస్ నేను కొన్నిసార్లు ఫోన్ చేసి 1 hour అయింది ఇంకా తిరుగుతున్నావా అని చెప్పాల్సి వచ్చేది అనమాట. సో అలా ఎంజాయ్ చేస్తూ చేశారు. నేను చేసింది ఏది ఇది రిజల్ట్ కోసం అయితే మాత్రం నేను చేయలే. అది కొంచెం యూస్ అయింది నాకైతే. ఎప్పుడు చేసే పని నేను రిజల్ట్ కోసం చేయను, చేసేది కరెక్ట్ గా చేస్తున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను, చేసేది ప్రతి దాంట్లో నేను ఎంజాయ్మెంట్ కోరుకుంటా, అట్లా ఉంటా అనమాట. సో అదేంటంటే అది అలానే వర్క్ అయింది. ఇప్పుడు తను ఒక మాట చెప్పారు, తనకి ఏమైనా డౌట్ ఉంటే ఎక్స్ప్రెస్ చేసి అడిగేస్తాను. అట్లా మీ మధ్యలో ఈ గ్యాప్స్ ఇట్లా ఉండేదాన్ని కూడా మీరు ఇద్దరు మాట్లాడుకోవడం. అసలు గ్యాప్ ఉందని తెలియదు ఇక్కడికి వచ్చేదాకా. అవును, ఇక్కడికి వచ్చేదాకా గ్యాప్ ఉందని తెలియదు. అంతా ఒక 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత గొడవ అయిన తర్వాత ఒక 1/2 hour మనం వదిలేస్తాం, వాళ్ళని మనం వదిలేస్తాం, మనము వదిలేస్తాం. లేదా వాళ్ళకి తగ్గట్టు మనం అడ్జస్ట్ అవుతాం, మనకి తగ్గట్టు వాళ్ళు అడ్జస్ట్ అవుతారు. కానీ అది గ్యాప్ అనేది తెలీదు. అది అడ్జస్ట్ అవ్వచ్చు, తప్పలేదు. కానీ ఆ గ్యాప్ కూడా ఫిల్ అవుతా ఉన్నప్పుడు అది జనరల్ గా ఏంటంటే ఇప్పుడు అంతా ఎక్కువ న్యూక్లియర్ ఫ్యామిలీసే కదా, జాబ్స్ పరంగా సిటీలో ఉండాలి, పేరెంట్స్ ఏమో ఊర్లో ఉంటారు. సో మనకి ఇంటికాడ ఉన్నప్పుడు ఏంటంటే పేరెంట్స్ ఒక డైరెక్ట్ గా చెప్పకపోయినా ఇండైరెక్ట్ గా ఏదో ఒక టైంలో తన సైడ్ నుంచి తనకి హింట్ వస్తుంది, నా సైడ్ నుంచి నాకు హింట్ వస్తా ఉంటుంది. గొడవ పడేదానికి ఛాన్స్ ఉండదు. ఎమోషన్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కొంచెం మనం కూడా చెప్పేది సాఫ్ట్ గా చెప్తాం కదా. సో తెలియకుండానే అసలు గ్యాప్ ఉందనే తెలియదు మేడం ఇక్కడికి వచ్చేదాకా. నిజం చెప్పాలంటే అన్ని క్లియర్ గా వాళ్ళకి చెప్తున్నప్పుడు మేడం అయితే అసలు ఇవి కొన్నిటిని వదిలేయాలి, కొన్నిటిని వాళ్ళకి తగ్గట్టు అడ్జస్ట్ అవ్వాలి, కొన్నిటిని మనకి తగ్గట్టు అడ్జస్ట్ అవ్వాలి, ప్రతిదీ కరెక్ట్ సొల్యూషన్ అయింది అనేది కొంచెం చాలా వరకు గైడెన్స్ అనేది వచ్చింది. సో దాని వరకు అయితే మాకు ప్రెగ్నెన్సీ కంటే మెయిన్ రిలేషన్షిప్ స్ట్రాంగ్ బాండ్ అనే దానికి బాగా వచ్చింది. అంతే కదా, అదైతే నిజమే మేడం. అంటే లైక్ ఇట్స్ నాట్ జస్ట్ బేబీ కన్సీవ్ అయ్యేదాకా, బేబీ పుట్టేదాకే కాదు, ఇక్కడ నేర్పించేది, ఇక్కడ మనం ఐడెంటిఫై చేసుకునే గ్యాప్స్, ఫిల్ చేసుకునే గ్యాప్స్ లైఫ్ లాంగ్ రిలేషన్షిప్కి హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను మామూలుగా లాస్ట్ ఇయర్ 6 months గ్యాప్ తీసుకున్నాం కదా, అప్పుడు ట్రిప్కి వెళ్ళాం మేడం ఆగస్ట్లో. అలాగా నేను ఇలా ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నప్పుడు కూడా మళ్ళీ ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. సరే ఆగస్ట్ వస్తుంది కదా, ఈ మంత్ కన్సీవ్, ప్రతి మంత్ అంటే వదిలేసినా కూడా ఈ టైంలో వస్తుందా లేదా అని ఆలోచిస్తాము. ఈ కన్సీవ్ అయిన మంత్ మటుకు ఈ మంత్ కన్సీవ్ అయితే ఓకే, లేకపోతే ట్రిప్కి వెళ్దాం అనుకున్నాను, అసలు కంప్లీట్ వదిలేసాను. ఫస్ట్ ట్రిప్ అనేది మేము వెళ్ళిన తర్వాత నార్మల్గా మా రిలేషన్షిప్ బాండింగ్ కి సెట్ అయింది. సెకండ్ది హనీమూన్ కి వెళ్దామని అప్పుడు అనుకున్నాం, అప్పుడు దాకా లేదు. తర్వాత అది అనుకోకుండా
నేను ఫస్ట్ విజిట్ చేసిన ఫైల్లో ఉండే ఫస్ట్ డేట్ మా ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అయిన ఫస్ట్ డేట్ సేమ్ మంత్ డేట్ సేమ్ అన్నమాట. కరెక్ట్ గా 1 year కన్సీవ్ అయ్యాము. ఓకే ఓకే ఏ మంత్ అయితే ట్రిప్ కి వెళ్దాంలే అనుకున్నాను ఆ మంతే పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. ఎందుకంటే కంప్లీట్ గా వదిలేసాను కదా. అదైతే నిజం మేడం. చాలా మంది చెప్తారు వదిలేస్తే వస్తుంది, వదిలేస్తే ఎట్లా వస్తుంది అని నేను అటుకొచ్చినప్పుడు అనుకునేదాన్ని అనమాట. కానీ ఏ మంత్ అయితే ఈ మంత్ రాకపోతే ట్రిప్కి వెళ్దాంలే అనుకున్నాము, ఆ మంతే రిజల్ట్ వచ్చింది. సో ఒక్క క్వశ్చన్ మీరు అది కొంచెం చెప్తే బాగుంటుంది అందరికీ. అంటే ఇప్పుడు గ్యాప్స్ ఉంది అని చెప్తారు కదా, ఏవైనా చిన్న ఇది వస్తుంది మిస్అండర్స్టాండింగ్. సో దాంట్లో తర్వాత కొంచెం దాని గురించి మాట్లాడుకునే వాళ్ళ, దాని గురించి ఎట్లా అండర్స్టాండింగ్ వచ్చింది? యాక్చువల్లీ మా గ్యాప్స్ అన్నీ చాలా వరకు డిఫరెన్సెస్ అంటే ఏవో ఉండదు, డైలీ చేసే వే ఆఫ్ బిహేవియర్, తర్వాత నాకు చిన్నప్పటి నుంచి ఉండే నా అలవాటు. ఏంటంటే కొంచెం నార్మల్ గా ఉంటది, కామన్ మ్యాన్ కు ఉండే నార్మల్ అలవాట్లు. ఇక్కడ ఏంటంటే కొంచెం ఓసిడి టైప్ అన్నమాట. సో ఓసిడికి నార్మల్ పర్సన్ కి ఉండే గ్యాప్ అది తెలియకుండా నాకైతే మైండ్ లో చాలా ఉంది. ఓకే ఓకే అది ఎప్పుడు బయట పెడదామన్నా అంత పీక్ నేను వెళ్ళను. నేను ఏదైనా పీక్ వెళ్తే గానీ మాట్లాడను ఎక్కువ. ఓకే ఓకే అంటే ఓసిడి అంటే పలానా వస్తువు అక్కడే ఉండాలి, ఆ యాంగిల్లో ఉండాలి, ఆ ఓసిడి ఉందన్నమాట నాకు. ప్లస్ తినప్పుడు ఫోన్ లో ఉండేవాళ్ళు అనమాట. సో అది కూడా వన్ ఆఫ్ ది కంప్లైంట్ ఉండే నాకు. అదే మేడం అంటారు ఎక్కడ వదిలేయాలో అక్కడ వదిలేస్తే మీకు లైఫ్ లో రిజల్ట్స్ బాగుంటాయని. దాని తర్వాత కొంచెం కొంచెం ఇప్పుడైతే బేబీ పుట్టాక నేనే తిని పడే కష్టం చూసి కాసేపు ఫోన్ చూసుకోవాలి నేనే చెప్తున్నాను రివర్స్ లో. ఇప్పుడు ఇంతకు ముందు అయితే ఫోన్ పట్టుకుంటే ఇంతకు ఎప్పుడు ఫోన్ చూస్తావు నువ్వు అనేదాన్ని అనమాట. తను రెడీ అయ్యే గ్యాప్ లో నేను ఫోన్ చూస్తున్నా పెద్ద మిస్టేక్ అది. నేను రెడీ అయిపోయి బయటకు వెళ్దాం అనుకున్నప్పుడు రెడీ అయిపోయి బయట కూర్చొని హాల్లో కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉంటా. అది లేడీస్ రెడీ అవ్వాలంటే అదొక టైం టేకింగే కదా అనే ఉద్దేశం నాకుంటది. ఓకే సో అలాంటి గ్యాప్స్ అన్నమాట. లైక్ అదే ఎక్కువ అది ఎట్లా మీరు వదిలేరా లేదా ఆయన మీరు ఫోన్ చేయడం? లేదు ఇద్దరం అంటే సిచ్యువేషన్ ని బట్టి ఎక్కడ వదలాలి. ఓకే అంటే రెడీ అవుతున్నప్పుడు చూస్తే కోపం వస్తుంది కదా, సో రెడీ అయ్యేటప్పుడు చూడొద్దని తను వదిలేశాడు. ఇంకేదైనా సిచ్యువేషన్ లో చూస్తుంటే సరే చూసి చూడట్టు నేనే పక్క రూమ్కి వెళ్ళిపోతాను అనమాట. సో అలాంటివి చిన్నవే కానీ అది దట్ బ్రింగ్స్ లాట్ ఆఫ్ కదా, ఒక ఫ్రిక్షన్ రాకుండా తనలా ఉండనివ్వట్లేదు అన్న స్ట్రెస్ అనేది. నాకు కావాల్సినట్టు ఉండట్లేదు స్ట్రెస్ నాది. కానీ అది వదిలేయమన్నప్పుడే కరెక్షన్ అయింది. గ్యాప్స్ అంటే అవే మేడం, ఫోన్లు లేకపోతే అలవాట్లు. అంటే ఇంతకు ముందు 20s లో మ్యారేజెస్ అయ్యాయి, ఇప్పుడు 30s లో అవుతున్నాయి. ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ పర్సనాలిటీ. ఒక్కసారిగా మ్యారేజ్ అయింది, వచ్చిన వైఫ్ ఇది మార్చుకో అంటే మారదు, వచ్చిన హస్బెండ్ అది మార్చుకో అంటే మారదు. సో ఒక బ్యాలెన్స్ రావడానికి అసలు అది గ్యాప్ అనే నేను అనుకోలేదు అప్పటి వరకు. ఓకే ఓకే ఇక్కడికి వచ్చాక మాట్లాడాకే తెలిసింది. ఫోన్ చూస్తున్నారు, సరే వదిలేస్తే ఏమవుతుంది, ఎప్పుడైనా వదిలేసి చూసావా అని అడిగారు. అదే చెప్పాను కదా ఓసిడి ఫీలింగ్, తను ఫోన్ చూస్తున్నా ఎందుకు ఫోన్ చేస్తున్నారు నాకు యాంగ్జైటీ అనమాట. అది వదిలేసినప్పుడే తనకి స్ట్రెస్ తగ్గింది, నాకు స్ట్రెస్ తగ్గింది. ఓకే ఓకే సో ప్రెగ్నెన్సీ అంటే బేబీ ఇట్లా ఉండాలి అని ముందుగానే ఉందా, లేదా ప్రెగ్నెన్సీ వస్తే చాలు మళ్ళీ చూసుకుంటాం? లేదు మేడం, అంటే ఫస్ట్ నుంచి హ్యాపీ హెల్దీ చైల్డ్ కావాలి అని అనుకున్నాము. ఎందుకంటే ఇప్పుడుండే ఫుడ్ స్ట్రెంత్స్ కి వేసే కెమికల్స్ కి హెల్త్ మనదే చాలా డిటీరేట్ అయిపోయింది కదా. సో బేబీ వస్తే చాలు కాదు, మంచి బేబీ రావాలి. నేనైతే ఎప్పుడు అడిగేవాళ్ళు ఎలాంటి బేబీ కావాలి నీకు అని. నేను హ్యాపీ అనేదాన్ని, హ్యాపీ హెల్దీ చైల్డ్ కావాలి అని చెప్పేసి కోరుకోవాలి అని చెప్పి అది కూడా కరెక్ట్ చేసేవాళ్ళు ప్రతి విజిట్ కి, ఎలాంటి బేబీ కావాలి అని చెప్పేది కూడా. ప్రెగ్నెన్సీ జర్నీ ఎట్లా ఉండింది? ప్రెగ్నెన్సీ జర్నీ యాజ్ యూజువల్ ఫియర్స్ తోనే స్టార్ట్ అయింది. ఏ ఫియర్ అప్పటికప్పుడు చెప్పేసినప్పుడు వదిలేస్తూ ఉండినాను. ఇంకొకటి ఏంటంటే మనకి ఏదైనా నోన్ హెల్త్ ఇష్యూస్ ఉంటే బేబీ కన్నా ముందు ఆ హెల్త్ ఇష్యూస్ కరెక్ట్ చేసుకోవాలి అనే సజెషన్ నేను ఇవ్వాలనుకుంటున్నాను. నాకు సైనస్ ప్రాబ్లం ఉంది మేడం 2 years ముందు. 1 year గ్యాప్ తీసుకున్నప్పుడు ఇవి పెట్టే సిచ్యువేషన్ రాకుండా చూసుకున్నాను హెల్తీ లైఫ్ స్టైల్తో.
కానీ మళ్ళీ ప్రెగ్నెన్సీలో సైనస్ వచ్చింది. ఈ టైంలో ట్యాబ్లెట్స్ వాడద్దు, ఫుల్లీ కరెక్ట్ అవ్వలేదు. అప్పుడు కొంచెం బాధపడ్డాను అనమాట. అంటే ట్యాబ్లెట్ వేసుకోవడానికి భయపడ్డాను. మేడం కూడా నాన్ హార్మ్ఫుల్ ట్యాబ్లెట్సే ఇచ్చారు. థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. అవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ అనమాట సైనస్కి. మనం ఒక హెల్తీ బేబీ కావాలనుకున్నప్పుడు మనకు ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ ఉంటే అది మ్యాక్సిమం కరెక్ట్ చేసుకోవడం కూడా కన్సీవింగ్తో పాటు ప్యారలల్గా హెల్త్ ఇష్యూస్ కరెక్ట్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే కన్సీవ్ అయిపోతాము, తర్వాత మనకి ఎగ్జిస్టింగ్ నోన్ హెల్త్ ఇష్యూ వచ్చింది, ట్యాబ్లెట్స్ వాడద్దు, ఏం చేస్తాం ఆ టైంలో? అప్పుడు అది కొంచెం బాధపడ్డాను అనమాట. అంటే నేను కొంచెం కేర్ తీసుకోవాల్సింది అని. కానీ మరి ఐవే పెట్టాల్సినంత సిచ్యువేషన్ రాలేదు. టైం అంటే టైం ఇంకా దేవుడు దండం పెట్టుకుంటాం కదా, ఇంకా సో అది ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే కరెక్ట్ చేసుకోవడం అనే చెప్తాను ప్యారలల్గా. డెలివరీ కూడా అదొక పెద్ద స్టోరీ మాది, అందరు టైం తినేస్తున్నానేమో, కానీ సింపుల్గా చెప్పేస్తాను. ప్రెగ్నెన్సీలో మూమెంట్స్ గమనించుకోవాలి అని చెప్తారు. అవి చాలా ఇంపార్టెంట్ మేడం. నాకు 1:30కి నైట్ 1:30కి అన్యూజువల్ మూమెంట్స్, 9 monthsలో ఎప్పుడూ అలాంటి మూమెంట్స్ రాలేదు. అన్యూజువల్ మూమెంట్స్ వచ్చేసరికి నాకు నిద్ర పట్టలేదు. మా వారు దానికి కంగారు పడతావు, టెన్షన్ పడతావు కదా, వాటర్ తాగేసి పడుకో, మళ్ళీ వస్తే వెళ్దాంలే హాస్పిటల్కి అన్నారు. కానీ నేను పడుకోలేదు అనమాట. ఇంకా సర్లే అని చెప్పేసి 1:30కి నైట్ వచ్చేసాము. రూమ్ ఇచ్చేసారు. లేదు బాగానే ఉంది, అంతా స్లైట్ కాంట్రాక్షన్సే, జస్ట్ ఫాల్స్ పెయిన్స్. మార్నింగ్ చెకప్ చేసి మార్నింగ్ తర్వాత స్కానింగ్ ఇచ్చేసి మ్యాక్సిమం ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి నైట్ మేడం చెప్పింది. సో మార్నింగ్ వచ్చినప్పుడు కూడా హార్ట్ బీట్ కానీ అన్నీ బాగున్నాయి, బేబీ మూమెంట్స్ కూడా అంత ఎక్కువ లేవు, ఇబ్బంది ఏం లేదు, జస్ట్ నార్మల్గా వెళ్ళిపోవచ్చు స్కానింగ్ ఇచ్చేసిన తర్వాత అని చెప్పారు. సరే ఓకే అని చెప్పి నేను అట్లాగే డిసైడ్ అయిపోయాను. ఇద్దరం ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పలేదు, ఏముంది ఫాల్స్ అన్నారు కదా. నైట్ అక్కడి నుంచి ఇక్కడ హాస్పిటల్లోకి అడ్మిట్ అయితే కనీసం ఇంటికి కూడా ఫోన్ చేయలే. మార్నింగ్ నేను కాల్ చేస్తా అన్నా తను వద్దనింది, ఫాల్స్ పెయిన్సే కదా అని చెప్పేసి. కానీ స్కాన్కి వెళ్ళినప్పుడు బేబీ పేగేసుకొని ఉండింది అని చెప్పారు. ఇంకా అసలు అప్పటి నుంచి నాకు ఏం అర్థం కాల, మైండ్ అసలు ఏం పని చేయట్లేదు. తర్వాత మేడం ఇక్కడికి వచ్చాక సి సెక్షన్ అని చెప్పేశారు. సో ఇమీడియట్గానే చేయాలి అన్నారు. నాకైతే అసలు మైండ్ పని చేయలేదు, తనని తిట్టేశా. యాక్చువల్గా తను ధైర్యంగా ఉండింది అప్పుడు, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తను ఎప్పుడూ ధైర్యంగా ఉంది, తనకి ధైర్యం నేను రోజు చెప్తా ఉండాలి అంత ప్రతిదీ. ఈవెన్ అది ఎంత చిన్న విషయం అయినా కానీ దానికి నేను ధైర్యం చెప్పాలి. అలాంటి తను ధైర్యంగా ఉంది. ఇంట్లో వాళ్ళకి చేస్తానంటే చేయనీయలేదు. ఇప్పుడు చూడు అసలు అంతే కదా, అసలు అర్థం కాలేదు. ఇంకా 1 hourలో బంధువుల్ని పిలిపించి మాట్లాడి ఓకే అని చెప్పేసి మేడంకి కూడా ఓకే అని చెప్పేసాం, సి సెక్షన్కి వెళ్ళిపోదామని. అప్పుడు మధ్యాహ్నం 1:30కి తను ఇంకా సి సెక్షన్ మెయిన్ పాయింట్ ఏంటంటే 9 months 9th వచ్చిన 20th డే పేగేసుకుంది. 9th వచ్చిన 10 days కూడా పేగు లేదు స్కాన్లో. ఎవ్రీ వీక్ స్కాన్ తీస్తారు కదా. మెయిన్ చెప్పాలనుకుంది ఏంటంటే మూమెంట్స్ గమనించుకోవాలి. నాకు ముందు రోజు మూమెంట్ గమనించాను, పక్క రోజు పేగేసుకుందని తెలిసింది. మేడం కూడా అన్నారు కరెక్ట్ టైంలో తెలుసుకున్నారు అని చెప్పేసి. సో మూమెంట్స్ గమనించడం చాలా చాలా ఇంపార్టెంట్. 9 months ఎలా తంతుంది, ఎంత ఫ్రీక్వెంట్గా తంతుంది, ఎన్ని కిక్స్ వస్తున్నాయి అనేది ఇంపార్టెంట్. 9th వచ్చిన 20th డే పేగేసుకుంది. ప్లస్ ఆ టెన్షన్ ఎలా పోయిందో పోయింది మేడం. ఆ రబ్బర్ బ్యాండ్ చూసి భయపడిన నేను సి సెక్షన్కి మా ఆయనకి ధైర్యం చెప్పాను. అరే చేసుకోవాలంటున్నారు కానీ ఫోన్ చేయి, ఎందుకు ఆలోచిస్తున్నా, ఇక్కడ ఏముంది మనం చేసేది. అసలు నేను ఇంత కూడా టెన్షన్ పడలేదు. ప్లస్ ఆపరేషన్ థియేటర్లో కూడా ఇష్టమైన దేవుడు సాంగ్స్ పెట్టారు. అసలు ఎలా జరిగిపోయిందో జరిగిపోయింది. ప్లస్ ప్రతి స్టెప్ ముందే చెప్పారు మేడం. ఫస్ట్ ఒక చిన్న ఇంజెక్షన్ చేస్తారు, నెక్స్ట్ పెద్ద ఇంజెక్షన్ చేస్తారు అని చెప్పేసి. ప్లస్ కోఆపరేట్ చేయడానికి పట్టుకుంటారు కదా, వాళ్ళు పట్టుకుంటారని కూడా నాకు, వాళ్ళు పట్టుకోవడం వల్ల నేను కదలలేదని కూడా నాకు తెలియలేదు. అంత స్మూత్గా పట్టుకున్నారు. ఒక బేబీని హ్యాండిల్ చేసినట్టు మనని కూడా హ్యాండిల్ చేస్తారనమాట. మామూలుగా నువ్వు కదలకూడదు కాబట్టి మేము చేయి పట్టుకుంటున్నాం అన్నట్టు పట్టుకోలేదు. నాకు అంతా అయిపోయిన తర్వాత అర్థమైంది వీళ్ళు పట్టుకున్నారు కాబట్టి నేను కదలలేదు అని చెప్పేసి, కొంచెం తెలివి వచ్చాక. సో మధ్యలో పాట మారిందనమాట. నాకు హనుమాన్ అంటే ఇష్టం అనమాట. ఆంజనేయ స్వామి పాట కాకుండా వేరే పాట మారింది. మేడం అంత టెన్షన్లో కూడా హనుమాన్ పాట పెట్టండి అన్నారు ఆపరేషన్ చేస్తూ. సో అంత డీటెయిల్డ్గా కేర్ తీసుకుంటారు అనమాట. ప్లస్ ఇంత ఎక్స్పీరియన్స్లో వీళ్ళకి వదిలేస్తేనే మంచిదని నేర్చుకున్నాం కాబట్టి సి సెక్షన్ అప్పుడు మొత్తం వదిలేశాను. అసలు టెన్షన్ పడలేదని నేను అనుకుంటున్నాను. సి సెక్షన్ అప్పుడు మాత్రం తను అసలు టెన్షన్ పడలేదు.
అది చాలా వరకు హెల్ప్ అయింది. ఆపరేషన్ అయ్యాక బేబీ పుట్టి చెప్పాక మళ్ళీ తను కుట్లు వేసే గ్యాప్ లో మళ్ళీ నాతో ఫోన్ లో మాట్లాడించారు. సో ఆ టైంలో తనకి ధైర్యం చెప్పాను. తను కూడా చాలా ధైర్యంగానే ఉండింది. బేబీని చూసి ఫోన్ చేసినప్పుడు భయపడుతుందేమో అందుకని ఫోన్ చేస్తున్నారేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. బేబీని చూసావా, బేబీ ఎలా ఉంది, నేను బేబీని తాకాను, బేబీ చేత నన్ను తాకిచ్చారు, బేబీకి ముద్దు పెట్టాను, అట్లా ఆ విషయాలు చెప్పుకుంటా వచ్చింది. అది కూడా చాలా గ్రేట్ మేడం. ఎందుకంటే సి సెక్షన్ తర్వాత నేను తప్ప అందరూ బేబీని ఎత్తుకుంటున్నారు. అదొక గిల్ట్ ఫీలింగ్ ఉంది అనమాట. ఏంటి అందరు ఎత్తుకుంటారు, అందరి దగ్గరికి వెళ్తుంది, తర్వాత నా దగ్గరికి వస్తుందా లేదా, ఇక్కడ కూడా డౌట్లు అనమాట. కానీ ఆ 2 days నేను బతికిన మెమరీ, ఆ బేబీని మధ్యలో కట్లిప్పి చూపించారు, కిస్ చేయించారు, టచ్ చేయించారు. ఈ 2 moments తోనే నేను 2 days బతికాను చెప్పాలంటే. అది లేకపోయింటే ఎమోషనల్లీ డ్రైన్ అయిపోయేదాన్ని. నన్ను అడిగింది అందరూ దూరంగా ఉన్నప్పుడు, బేబీ మళ్ళీ నా కాడికి వస్తుంది, అసలు నేను తాకట్లేదు. అది కూడా ఒక సిల్లీ క్వశ్చనే కదా. సో అసలు ఎందుకు అలా అనుకుంటావు? నాకైతే ఒకటే అనిపిస్తుంది, నువ్వు తల్లివి, నువ్వు చూసుకోలేకున్నావు కాబట్టి వాళ్ళు చూస్తున్నారు. రేపన్న రోజు వాళ్ళు నీ కాడ వదిలిపెట్టి వాళ్ళ పాటికి వాళ్ళ ఇంటికి వెళ్లాల్సిందే అని. సో హస్బెండ్స్ అందరూ మా ఆయనలాగా సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇంకా ప్రెగ్నెన్సీ ఎట్లా బేబీతో మాట్లాడుతుండే వాళ్ళం. ఇలాగే ఒక సెషన్కి అటెండ్ అయినప్పుడు, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత సెషన్స్ ఉంటాయి కదా మేడం, అది అటెండ్ అయినప్పుడు ఒకరు చెప్పారనమాట, వాళ్ళ టైంలో ఫోన్స్ అవన్నీ లేవు, బుక్స్ చదివే వాళ్ళము అని చెప్పేసి, బుక్స్ చదివే వాళ్ళం, పజిల్స్ చేసేవాళ్ళం అని చెప్పేసి. సో తిను కూడా అలా ఇన్వాల్వ్ అయ్యారనమాట. తనే చెప్తారు. బుక్స్ తీసుకొని రోజు బేబీకి చందమామ కథల్లో ఒక కథ చెప్తా ఉండేవాడిని. తర్వాత సుడోకు ఆడేవాళ్ళం. నాకు బాగా ఇష్టం అనమాట. సో దాన్ని ఏంటంటే ఇంకా మొబైల్లో కాకుండా ప్రింట్అవుట్లు తెచ్చేసి సుడోకు బుక్ తెచ్చేసి దాన్ని ఇద్దరం కలిసి చేసేవాళ్ళం. తనకు అప్పటి వరకు సుడోకు రాదు. ప్రెగ్నెన్సీ టైంలోనే తనకు సుడోకు నేర్పించి సుడోకు ఆడేవాళ్ళం. డైలీ నైట్ పడుకునేటప్పుడు ఒక సుడోకు 2 గానీ 3 గానీ చేసి ఒక కథ చదివి ఆ తర్వాత నిద్రపోయేవాళ్ళం సాంగ్ పెట్టి. సో అలా వీళ్ళు చెప్పేది ఇప్పుడు రిలేషన్షిప్ కూడా హెల్ప్ అవుతుందని చెప్పాను కదా. మామూలుగా ప్రెగ్నెంట్ ఉమెన్ ఎప్పుడు అలసిపోయి ఉంటారు, తినడం, పడుకోవడం, లేకపోతే ఆఫీస్ వర్క్, లేకపోతే ఇంటి వర్క్ ఇలా ఉంటుంది కదా. మనం టైం స్పెండ్ చేసే ఉండదు. ఇలా కథలు చెప్పండి లేకపోతే సాంగ్స్ పెట్టండి అన్నప్పుడు అది కూడా 1 type ఆఫ్ బాండింగ్ అనమాట. ఇప్పుడు బేబీ పుట్టాక కూడా బేబీ మాక్సిమం నిద్రపోతూనే ఏడుస్తూనే ఉంటుంది. ఒక 10 minutes గ్యాప్ దొరికిందంటే అది కథ చెప్పు అంటాను అనమాట. సో అది ప్రెగ్నెన్సీ అప్పుడు కానీ ఇప్పుడు కానీ 1 type ఆఫ్ బాండింగ్. మామూలుగా మెన్ కి తెలియదు కదా, బేబీని సేమ్ చేయాలి అంటారు. సో ఆ ప్రెగ్నెన్సీ టైంలో చేసిన యాక్టివిటీస్ ఇప్పుడు ఇంకా కంటిన్యూ చేస్తున్నాం. సో టైం స్పెండ్ చేయడానికి ఎలా స్పెండ్ చేయాలనే క్వశ్చన్ ఉండదు అనమాట. అది చిన్న బేబీ అవ్వని తనకు అర్థమవుతుందా లేదా ఏం ఆలోచించాం. బేబీ పొట్టలో ఉన్నప్పుడు మాట్లాడాం కదా, బయటకు వచ్చాక కూడా మాట్లాడతాం, పాటలు కథలు చెప్పడం, వింటుంది, అర్థం చేసుకుంటుందనే చెప్తాం. ఫస్ట్ ఫీడింగ్ తీసుకోలేదు మేడం నేను, బాగా కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. ఇంకా చెప్పాను, బేబీ ఫీడ్ తీసుకో, ఈరోజు నైట్ పడుకునే లోపు ఖచ్చితంగా ఫీడ్ తీసుకోవాలి అని చెప్పాను అనమాట. 12 అయిపోతుంది, అప్పుడే డబ్బా పాలు పట్టించేశారు, ఏడుస్తుందని చెప్పేసి. ఇంకా నాకు ఫుల్ ఏడ్చేసాను. పక్కన కూర్చొని చెప్పాను, నేను చెప్పాను కదా ఇవాళ తీసుకోవాలని, నువ్వు తాగి హ్యాపీగా పడుకున్నావా అన్నాను. కరెక్ట్గా 5 minutes లేచి ఫుల్ ఏడ్చింది. డబ్బా పాలు పట్టలేదు, నేను ఫీడ్ ఇస్తే గానీ పడుకోలేదు. నేను వినిందని అనుకుంటున్నాను. సో మాట్లాడడం ఇంపార్టెంట్, అర్థం చేసుకుంటారు అని ముందు మనం నమ్మితే రిజల్ట్స్ ఉంటాయి. నా ఫీడ్ తీసుకునే పడుకుంది 12 లోపు. డబ్బా పాలు తీసుకున్నా కూడా ఏడ్చి మళ్ళీ తీసుకొనే పడుకుంది. సో ఇప్పుడు మీరు మాట్లాడితే బేబీ గమనించిన ఆ సాంగ్ కి రెస్పాండ్ కొంచెం క్రాంకీ అవ్వకుండా ప్లెజెంట్ గా తాగుతుంది మేడం. ఫీడ్ తీసుకునేటప్పుడు ఆ సాంగ్ పెడితే మనం ఎంత హ్యాపీగా చేస్తే అంత హ్యాపీ రిజల్ట్స్ వస్తాయి. ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. ప్రతి మంత్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే ప్రతి మంత్ డిలే అవుతుంది. నేను చేయాల్సింది నేను చేస్తున్నాను, వస్తుంది అని నమ్మమని చెప్తాను. బుక్ చదవండి అందరూ, హస్బెండ్ వైఫ్ ఇద్దరు కలిసి చేయండి యాక్టివిటీస్. ఇట్స్ నాట్ వన్, అంటే ఒక్కరు క్లాప్ కొడితే అవ్వదు కదా, 2 hands కలవాలి కదా. అలాగే యాక్టివిటీస్ అయినా ఇద్దరు కలిసే చేయండి, టైం స్పెండ్ చేయండి, వాకింగ్ చేయండి,
ఫుడ్ విషయంలో చేంజెస్ చెప్తారు, చిన్న చిన్న చేంజెసే కానీ మనం చేస్తున్నప్పుడు రిజల్ట్స్ వస్తాయి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్స్ అండి, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ.